నమస్కారం ఇదే సంగతికి స్వాగతం. రాష్ట్రమంతా కరువు కమ్మేసింది. చుక్క నీటి కోసం కటకటలాడాల్సి వస్తోంది. దాహార్తి తీర్చుకోవడమే గగనంగా మారింది. ప్రతి చోట అదే దుస్థితి. ఇంత నైరాస్యం దీనావస్థలోనూ ఆ గ్రామాల ప్రజల కళ్లల్లో మాత్రం కొత్త వెలుగురేఖలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మా కష్టాలు తీరిపోనున్నాయనే ఆశే కాస్తంత ఊరటనిస్తోంది. కారణం మిషన్ భగీరథ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తొలిదశ ఫలాలు ప్రజలకు చేర్చేలా అంతా సన్నద్దమవుతోంది. 12 నియోజకవర్గాలకు వచ్చే నెలాఖరు నాటికి మంచినీరు అందించే దిశగా పనులు సాగుతున్నాయి. కొన్నింటికి ఇప్పటికే నీళ్లందుతున్నాయి కూడా. అంతేకాదు, దశల వారీగా 3 ఏళ్లలో రాష్ట్రంలోని 24,000 పైచిలుకు గ్రామాల్లో ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆ పురోగతి నివేదిక ఇది. అనుకున్న ప్రకారమే లక్ష్యం వైపు అడుగులు. ప్రయోగాత్మక దశలో ఇప్పటికే అందుతున్న ఫలాలు. ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి స్థాయిలో తొలిదశ ప్రయోజనాలు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో మంచినీళ్లు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు చకచకా సాగుతున్న తీరు ఇది. మిషన్ భగీరథ ఫలితాలతో ఏటా ఎండాకాలంలో దాహార్తితో అల్లాడుతున్న గ్రామాలకు సాంత్వన లభించనుంది. ఆ ఫలాలను మొట్టమొదటగా ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ జిల్లానే అందుకోనుంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి ఏప్రిల్ చివరికి నల్లా ద్వారా నీరు అందించడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో సుమారు 1,76,000 నల్లాలు ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు గోదావరి నీటిని తరలించే పైపు లైనుకు అనుసంధానంగా గజ్వేల్ మండలం కోమిటి బండ వద్ద, కొండపాక మండలం వెలికట్ట వద్ద భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఆ ట్యాంకుల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ 2 ప్రాంతాల నుంచి 3 నియోజకవర్గాల్లోని ఆవాసాలకు సరఫరా చేయనున్నారు. మిషన్ భగీరథ కోసం గ్రామాన కొత్త పంపిణీ పైప్ లైన్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. మొదటి దశ ఫలితాలు అందబోతున్న 3 నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలకు ఇప్పటికే నల్లాల ద్వారా తాగునీటి సరఫరా ఉన్నప్పటికీ వాటిని తొలగిస్తున్నారు. ఒక్కొక్క నల్లాలు, పైపులు వివిధ రకాల వ్యాసార్థాలతో ఉండడం వల్ల నీటి సరఫరాలో తేడా రావచ్చని పూర్తిగా కొత్త పైప్ లైన్లు వేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వేసిన పైపులు మాత్రం వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ 3 నియోజకవర్గాల్లోనే 2,097 కిలోమీటర్ల పైపు లైన్లు వేస్తున్నారు. 366 ట్యాంకులు నిర్మిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే మొదటి దశలో గజ్వేల్లో 243 గ్రామాలకు మంచినీరు ఇవ్వనున్నారు. 793 కిలోమీటర్ల మేర పైపు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 150 ట్యాంకులతో 70,264 నల్లాలకు నీరు ఇవ్వబోతున్నారు. సిద్దిపేటకు సంబంధించి 134 గ్రామాల్లో 534 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు, 92 ట్యాంకులతో 42,185 నల్లాలకు నీరివ్వాలని ప్రణాళిక పెట్టుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 213 గ్రామాలకు మిషన్ భగీరథ ఫలాలు అందించనున్నారు. 770 కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేసి 124 ట్యాంకులతో 63,517 నల్లాలకు నీరందిస్తారు. ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా నీరిచ్చేందుకు సంకల్పించిన ప్రభుత్వం ఆ దిశగా అధికారుల్ని సమాయత్తం చేసింది. ముఖ్యమంత్రి, మంత్రి హరీష్ రావు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తగు సూచనలు చేశారు. గవర్నర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి
జరుగుతున్న పనులు పరిశీలించారు. పనుల వేగంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ బుల్లెట్ రైలు వేగంతో పనిచేస్తున్నారని అధికారులను అభినందించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ 3 సెగ్మెంట్స్ ఇక్కడ తొందరగా కంప్లీట్ చేయాలని ఒక ప్లాన్ ఉంది. అది బాగా జరిగిందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వర్క్స్ అని చాలా గట్టిగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ అన్నీ కూడా ముఖ్యమైన ఈ ప్రాజెక్ట్లో ఒక చూసే ముఖ్యం ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ తగ్గించేదానికి అన్ని బాగా ప్లాన్ చేసినట్లు అన్ని గ్రావిటీ ఫ్లోలో చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి స్కీము. ఇది చాలా బాగా పని జరుగుతున్నది. అందరూ చాలా ఇదిగా చాలా క్రిస్ప్గా పని చేస్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ బి ఏబుల్ టు ఇనాగ్రేట్ some segments very early today. నిజానికి ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి ట్రయల్ రన్ చేపట్టి లోటుపాట్లు సరిచేశారు. తర్వాత గజ్వేల్, తూప్రాన్, కొండపాక మండలాల్లోని కొన్ని గ్రామాలకు సరఫరా ప్రారంభించారు. దుబ్బాక, వర్గల్ మండలాల్లోని గ్రామాలకు వారంలోగా నీరు అందించడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా నల్లా బిగించింది. మామూలుగా ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం అయితే బాగా ఇక్కడ ఇబ్బంది ఉండేది. బావి దగ్గర పోయి తెచ్చుకునే వాళ్ళం నీళ్ళు, వేరే ఊరికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ నల్ల వేసినప్పటి నుంచి మాకు నీటి ప్రాబ్లం సాల్వ్ అయింది. మామూలుగా 2 నెలలు అవుతుంది ఇది ఓపెన్ చేసి, గవర్నర్ గారు వచ్చి ఓపెన్ చేశారు ఇక్కడ. మిషన్ భగీరథకు సంబంధించి చాలా వర్కౌట్ అయింది. ఈ మా ఊరి దగ్గరనే పెద్ద ట్యాంక్ ఉండడంతో మాకు అందరికంటే ఫస్ట్ టైం మాకు వేయడం జరిగింది. ట్యాబ్ పెట్టడానికి ఏం తీసుకోలేదు, అందరు తీసుకున్నారు. అందరికీ ఫ్రీగానే పెట్టారు. ఇక్కడ వాటర్ రాకుండా ఇంత మునుపు, ఇప్పుడైతే పర్వాలేదు. ఇక్కడ నల్ల కలెక్షన్ ఇచ్చిన కాడ నుండి వాటర్ అందరికీ మంచిగానే వస్తున్నాయి. మళ్ళీ ఎవరు డబ్బులు తీసుకొని ఇలాంటివి అంటూ ఏం లేవు. మంచిగా ఎవరన్నా మాకు ఎక్కువ రావడానికి ప్రయత్నం చేయండి, డబ్బులు కూడా ఇస్తామన్నా కానీ తీసుకోలేరు ఎవరి దగ్గర. డబ్బులు ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళు మంచిగా. ఇదివరకు చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు పర్వాలేదు, మంచిగా వస్తున్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి సరఫరాను ఏప్రిల్ చివర్లో గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మెదక్ జిల్లాలోని ప్రతి ఇంటికి 2017 సంవత్సరంలోనే తాగునీరు అందించేందుకు అధికారులు లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారు. ఈ గజ్వేల్ సెగ్మెంట్లో గజ్వేల్, సిద్దిపేట్ అండ్ దుబ్బాకలోని అన్ని గ్రామాలతో సహా గజ్వేల్ మున్సిపాలిటీ, సిద్దిపేట మున్సిపాలిటీ, దుబ్బాక మున్సిపాలిటీకి కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్ లైన్ కొండపాకలో ఒక ట్యాపింగ్ పాయింట్ తీసుకొని ఆ కొండపాక ట్యాపింగ్ పాయింట్ నుంచి సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీ, అంతేకాకుండా అటు వరంగల్ జిల్లాలోని జనగాం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజ్ఞాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి గజ్వేల్ మరియు దుబ్బాక సెగ్మెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే గజ్వేల్ సెగ్మెంట్లోని కోమటిబండ హిలాక్ పైకి పంపింగ్ పూర్తి చేయడం జరిగింది. అలాగే అక్కడ స్ట్రక్చర్స్ కూడా నిర్మించడం జరిగింది. జీవనదులైన కృష్ణ, గోదావరి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు. ఇలా వివిధ జలవనరుల నుంచి నీటిని తీసుకుని పైప్ లైన్లలో తరలించి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా రక్షిత మంచినీరు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది. 20 ఏళ్ల కింద దిగువ మానేరు నుంచి సిద్దిపేటకు మంచినీరు అందించిన తరహాలోనే రాష్ట్ర ఆవాసాలు అన్నింటికీ మంచినీరిచ్చే ధ్యేయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం చేపట్టారు. రోజు ఒక్కొక్కరికి గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల చొప్పున మంచినీరు సరఫరా చేసేలా రూపకల్పన చేశారు. మొత్తం 42.27 శతకోటి ఘనపుటడుగుల నీరు ఇందుకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్ భగీరథను 26 భాగాలుగా విభజించి పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎంతగా దృష్టి పెట్టిందో కూడా ఇప్పటికే అనేకసార్లు వెల్లడించింది. 2019 నాటికి ఇంటింటికి మంచినీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పలుమార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. దశల వారీగా 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మహానగర అవసరాలకు తరలిస్తున్న గోదావరి జలాలు ఉపయోగించుకోవడం ద్వారా మిషన్ భగీరథ తొలి ఫలాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా గోదావరి పైప్ లైన్ నుంచి నీరు తీసుకుని మార్గమధ్యంలో ఉన్న మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. మొదటి దశలో మెదక్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, నల్గొండ జిల్లా ఆలేరు, నకరికల్, తుంగతుర్తి, భువనగిరి, వరంగల్ జిల్లాలోని జనగాం,
స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు నీరు ఇవ్వనున్నారు. ఆ పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం 6100 గ్రామాలు, 12 పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017 చివరి నాటికి 90% ఆవాసాలకు నీరు ఇవ్వాలని, 2018 చివరికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని సర్కారు చెబుతోంది. మొత్తం ప్రాజెక్టు పూర్తికి సుమారు 40,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 2015-16 బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 2,500 కోట్లు ఖర్చు చేశారు. తాజా బడ్జెట్లో 98 కోట్ల రూపాయలే కేటాయించారు. మరి మిగిలిన నిధులు ఎలా అనే సందేహాలకు సమాధానమిస్తూ బడ్జెటేతర నిధుల నుంచి సమకూర్చుకుంటామని ప్రభుత్వం తెలిపింది. మిషన్ భగీరథకు ఇప్పటికే హడ్కో, నాబార్డులు రుణాలు ఇస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ కన్సార్టియంతో చర్చలు జరుగుతున్నట్టు తెలిపింది. మొత్తంగా ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటి వరకు 36,976 కోట్ల రూపాయల విలువైన పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. హడ్కో, నాబార్డు ఒప్పందాలు సహా ఇప్పటి వరకు వచ్చిన సానుకూలత మేరకు 20,000 కోట్ల రుణాలు అందుతున్నాయని, వాటి ద్వారా 70% వరకు పనులు పూర్తవుతాయని చెబుతోంది. బడ్జెట్లో గానీ, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో గానీ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఉండవు. కాబట్టి మీరు ఒకవేళ బయట నుంచి కూడా మీరు ఏమైనా అప్పు తేదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జైకా లాంటి సంస్థలు కానీ, ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ మీకు అప్పులు కావాలంటే కేంద్ర ప్రభుత్వ తరఫున కూడా మేము మీకు సపోర్ట్గా ఉంటాం, సపోర్టివ్గా ఉంటాం అని చెప్పి వారు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సందర్భంగా చెప్పారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఆఫ్ బడ్జెటే తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ వైపు నుంచి సావరెన్ గ్యారంటీ ఉన్నప్పటికీ కూడా ఆఫ్ బడ్జెట్, అవుట్ ఆఫ్ బడ్జెటే మనం ఇది పెట్టుకున్నాం. పోయిన బడ్జెట్లో ఒక 4,000 కోట్లు, అంతకు ముందు బడ్జెట్లో 2,000 కోట్లు మనం పెట్టుకున్నప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ గ్యారంటీ ఏదైతే మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోరుతాయో వాటికి సంబంధించి పెట్టుకున్నాం. కాబట్టి చాలా స్పష్టతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా మీరు అనుకున్న విధంగా, ప్రజలు కోరుకుంటున్న విధంగా రాబోయే 3 ఏళ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పారో, నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఓట్లు అడగననే మాట అయితే చెప్పారో దానికి కట్టుబడి ముందుకు పోతున్నాం. తప్పకుండా ఆ కమిట్మెంట్ ని పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి ఇప్పటికే పలు ప్రశంసలు దక్కాయి, పురస్కారాలు కూడా లభించాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బంగా ఈ పథకాన్ని తమ వద్ద అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి మన రాష్ట్రంలో మిషన్ భగీరథ ప్రణాళిక పనులను ఆయా రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటింటికి నల్లా నీరు అందించేలా చేపట్టిన మిషన్ భగీరథను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు కూడా సూచించింది. జలహారం పూర్తయిన తర్వాత మిషన్ భగీరథలో కీలకమైన అంశం ఇంటింటికి నల్లా నీరు సరఫరా, నిర్వహణ చాలా ప్రధానమైంది. నిర్ణయించిన నీరివ్వడమే కాక వృధా నియంత్రించడం కూడా ఇక్కడ అత్యంత ముఖ్యం. అందుకు గుజరాత్లోని పానీ సమితిల తరహాలో గ్రామాల్లోని మహిళా సంఘాలకే బాధ్యత అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పథకం నిర్వహణకు ఏటా 900 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆ వ్యయాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలని, ఆ బాధ్యత కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని సర్కారు భావిస్తోంది. ఆల్రెడీ ప్రజలు వాటర్ ట్యాక్స్ కట్టాలి, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు. చాలా చోట్ల అది ఉంది అధ్యక్ష. గుజరాత్ రాష్ట్రంలో అధ్యక్ష, వారి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం అధ్యక్ష, అక్కడ గ్రామాన ప్రజలు పన్నులు కట్టడానికి, ముఖ్యంగా నీటి పన్నులు చెల్లించడానికి గ్రామాన మహిళా సంఘాల ఆధ్వర్యంలో వారు పానీ సమితిలను ఏర్పాటు చేశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచిస్తూ ఉంది. మన దగ్గర మహిళా స్వయం సహాయక బృందాలు చాలా పెద్ద మొత్తంలో, చాలా శక్తివంతంగా, సంఘటితంగా పనిచేస్తూ ఉన్నాయి. వారిని, ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా అత్యధికంగా లాభం జరిగేది కుటుంబాలకు, ఆ కుటుంబాలను నిర్వహించే మహిళా శిరోమణులకు. కాబట్టి వారిని మరి మనం తప్పకుండా ఈ వాటర్ కమిటీస్ కూడా, మంచినీళ్ళ కమిటీస్ మనం కూడా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో తప్పకుండా ప్రజలను అల్టిమేట్గా ఆ డిసిప్లిన్లోకి తీసుకురావాలి అధ్యక్ష. వాటర్ ట్యాక్స్ అనేది గ్రామ పంచాయతీల్లో అయినా, మున్సిపాలిటీల్లో అయినా ప్రస్తుతం కడుతున్నప్పటికీ 100% లేదు. కానీ తప్పకుండా ప్రజలను మనం సెన్సిటైజ్ చేసి మీకు క్వాలిటీ సప్లై ఆఫ్ వాటర్ ఇచ్చినప్పుడు మనం పన్నులు కట్టాలి అనే ఒక స్ఫూర్తివంతమైన విధానం తీసుకురావడానికి, ప్రజల్లోంచి ఆ సంఘటితమైన శక్తిని వినియోగించుకోవడానికి వాటర్ కమిటీస్ కూడా ఆలోచిస్తా ఉన్నాము. తప్పకుండా వాటిని కూడా ఏర్పాటు చేస్తాము. ఈ లక్ష్యం సాధ్యమైనంత త్వరగా నెరవేరాలని, గ్రామాల్లో దాహార్తి అన్న మాటే లేకుండా రక్షిత మంచినీరు అందాలన్నదే ప్రతి ఒక్కరి అభిలాష. జలసిరులకు కేంద్రం భారతావని. నదులు, చెరువులు భూమిని సస్యశ్యామలం చేస్తుంటాయి. పాడి పంటలకు తాగునీటిని జీవనాధారంగా మారాయి. రాను రాను పరిస్థితి మారిపోయింది.
అభివృద్ధి ప్రయాణంలో నదులు కాలుష్య కాసారాలుగా మారాయి. మహానగరాల్లో వెలిసిన బహుళాంతస్తుల భవనాలు చెరువుల్ని కప్పేశాయి. కన్నతల్లి లాంటి చెరువుల అంతర్ధానంతో ఊళ్లకు ఊళ్లే కళతప్పాయి. చుక్క నీటి కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందే తప్ప మెరుగయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అందుకే నిర్జీవమైన జలవనరుల్లో జీవకళ తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం. భారతావనిపై చెరువుల్లో తిరిగి జలసిరులు పండించే బృహత్ కార్యాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 5 లక్షల చెరువులు తవ్వించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. చినుకు జాడ కోసం ఎదురుచూపులు, చుక్క నీటి కోసం భగీరథ ప్రయత్నాలు, నీళ్లలో కొట్టుకుపోతున్న మహానగరాలు, కళ్ల ముందు కదులుతున్న ప్రకృతి వైపరీత్యానికి తార్కాణాలివి. ఇదంతా ప్రకృతి ప్రకోపం అనే కంటే మనిషి చేసిన తప్పిదానికి అనుభవిస్తున్న కష్టం. విచ్చలవిడిగా చెట్లు నరికిన పాపానికి చినుకు పైనుంచి కిందికి దిగిరావడం లేదు. ఇదే సమయంలో జలవనరుల విధ్వంసంతో పడ్డ చినుకు బూళ్లకు బూళ్లనే ముంచేస్తోంది. ఈ ప్రకృతి ప్రతికూలతలకు అడ్డుకట్ట వేస్తూ జలసిరులు పండించేందుకు కేంద్ర ప్రభుత్వం చెరువుల సంరక్షణకు నడుం బిగించింది. నీటి కటకటను తరిమికొట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా 5 లక్షల చెరువుల తవ్వకాన్ని బాధ్యతగా చేపట్టిందని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం స్థాయిలోనే చెరువుల పునరుద్ధరణకు కేంద్రం ఎందుకు ప్రాముఖ్యం కల్పించింది? చిన్న నీటి వనరులు చేస్తున్న పెద్ద మేలు ఏంటి అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులే చెరువుల పరిరక్షణ ఉద్యమానికి నాంది పడేలా చేశాయి. భారత్లో 65% పైగా సేద్యానికి వర్షమే ప్రధాన ఆధారం. 70% వానలు కేవలం 100 రోజుల్లోనే కురుస్తున్నాయి. భూమిపైకి చేరుతున్న వర్షపు నీటిలో 90% వరకు సముద్రంలో కలిసిపోవడం, ఆవిరైపోవడం వల్ల పనికి రాకుండా పోతోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వివిధ రాష్ట్రాల్లో జలకళ క్షీణించి తరచూ కరువు రాజ్యమేలుతోంది. వాస్తవానికి దేశంలో ఏటా 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల సగటు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. కాకపోతే మన దేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యభరితమైన పరిస్థితుల వల్ల అది అన్ని చోట్ల ఒకేలా మాత్రం ఉండదు. అందుకే దేశవ్యాప్తంగా చెరువులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. పర్యావరణ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను శాసిస్తుంటాయి. మంచినీటి అవసరాలు, భూగర్భ జల పరిరక్షణ, వరదల నియంత్రణ, జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తుంటాయి. కీలకమైన చెరువులను కమ్మేసిన నిర్లక్ష్యం, గ్రహణంతో రోజురోజుకి వాటి పరిస్థితి తీసికట్టుగా మారింది. అదే విషయాన్ని గుర్తించిన 10, 11వ పంచవర్ష ప్రణాళికలు చెరువుల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాయి. ముఖ్యంగా 11వ పంచవర్ష ప్రణాళికపై జరిగిన సమీక్ష మంచినీటి వనరులు, సుస్థిరాభివృద్ధికి చెరువుల పునరుద్ధరణే శరణ్యమంది. ఆ మాట చెప్పి 4 ఏళ్లు కావస్తున్నా జాతీయ స్థాయిలో ఆ దిశగా దృష్టి పెట్టిన వారే లేకపోయారు. చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణపై ఆ అలసత్వానికి ఇప్పటికే అంతా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాదినే తీసుకుంటే ఇంకా ఏప్రిల్ నెలలోనే అడుగుపెట్టలేదు. రుతుపవనాల రాక కోసం కనీసం జులై తొలి వారం వరకు నిరీక్షణ తప్పదు. కానీ అప్పుడే నీటి కష్టాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 91 ప్రధాన జలాశయాల్లోని నిల్వలు 29% పడిపోయాయి. ఆ విషయాన్ని కేంద్ర జలసంఘమే వెల్లడించింది. ఈ దశాబ్దంలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి. దేశమంతటా భూగర్భ జలమట్టాలు తరిగిపోతున్న దృష్ట్యా చెరువుల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో కొత్త తటాకాన్ని చురుగ్గా నిర్మిస్తూనే పాత వాటిని వినియోగంలోకి తేవడంపైన కేంద్రం ప్రాధాన్యం కల్పించాల్సి ఉంది. దేశంలోని 5,56,000 చెరువుల్లో అనేకం శాశ్వతంగా పూడిపోతున్నాయని గతంలోనే పార్లమెంటరీ స్థాయి సంఘం తప్పుపట్టింది. ఫలితంగా ఏటా కురుస్తున్న వర్షపు నీటిని బదిలీపరుచుకునే అవకాశం కోల్పోతున్నాం.
మరమ్మతుల ద్వారా జలాశయాల నిల్వ సామర్థ్యం పరిరక్షించుకోవడంలో అలసత్వానికి ప్రతిగా ఎంతో నష్టపోతున్నాం. దేశవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా భూగర్భ జలాల్ని తోడేయడంతో పాతాళగంగా అందనంత లోతుకు చేరింది. ఎంత లోతుకు తవ్వినా బోర్లు నీటిని చిమ్మలేకపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జలసిరులు ఒట్టిపోతున్నాయి. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో సగటు వార్షిక తలసరి జల లభ్యత 1816 ఘనపు మీటర్లు. 10 ఏళ్లలోనే అది 1545 ఘనపు మీటర్లకు కుంగిపోయింది. గృహ సంబంధ, సాగునీటి, పారిశ్రామిక, విద్యుదుత్పాదక తదితరాలకు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నీటిని సృష్టించే వీల్లేనందువల్ల జలవనరుల సంరక్షణ ఒక్కటే చేయగలిగింది. కాల్వలు, చెరువులు, కుంటలు, నదులు దురాక్రమణల బారిన పడకుండా, కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా పగడ్బందీ విధి నిషేధాలు అమలుకు నోచుకుంటేనే భూగర్భ శోకానికి అడ్డుకట్ట పడుతుంది. ఈ విపత్తులన్నింటికీ పరిష్కారం చూపే చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించడం సంతోషించదగిన విషయం. ఎప్పుడో రాజులు చెరువులు తవ్వించారనే పాఠాలు చదువుకున్న మనకు ఇప్పుడు ఏకంగా 5 లక్షల చెరువుల తవ్వకం బృహత్ కార్యమే. ఈ కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించినప్పటికీ చిత్తశుద్ధి ఉంటే అసాధ్యమేం కాదు. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తే చెరువులు భవిష్యత్ మణిదీపంగా మారుతాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.